రక్షిత్ ఎక్కడికి వెళ్తున్నాం? సినిమాకి వెళ్తున్నామా? ఇజ్జుడు 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 రక్షి ఇజ్జుడు. హాయ్ ఇదిగో మహేష్. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ డింపుల్ గిగిల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి వీకెండ్ రోజు సండే అనమాట. సండే రోజు ఏమేమి చేసామన్నది మీకు పూర్తి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం, తొందరగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మూవీకి వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత, అంటే దగ్గర 1.5 year పైన అవుతుందండి మూవీకి వెళ్ళి. సో ఇప్పుడైతే మూవీకి వెళ్తున్నాను, అది కూడా బాబు పుట్టిన తర్వాత. ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట బుడ్డోడిని తీసుకుని మూవీకి వెళ్తున్నాము. మరి మూవీ చూడనిస్తాడో లేదా విసిగిస్తాడో చూడాలి. డింపుల్ పాపని తీసుకుని మూవీకి వెళ్ళినప్పుడు అయితే హాఫ్ మూవీ అంతా పడుకునేది, హాఫ్ మాత్రం పాప్కార్న్ తింటూ కూర్చునేది చక్కగా. మూవీ నేమ్ వచ్చేసి కుబేరా, ధనుష్ మూవీ. షో వచ్చేసి మార్నింగ్ 11:30కి అనమాట. అందుకని మార్నింగ్ టిఫిన్ తినేసి బయలుదేరిపోయాము. ఈ మాల్ వచ్చేసి రెయిన్ స్క్వేర్ అండి, మీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ ఐడియా లేకపోతే కనుక మన వీడియోస్ లో చాలా సార్లు పెట్టున్నాను, అందుకే మాల్ గురించి పెద్దగా చెప్పట్లేదు నేను. మా బొడ్డోడేమో కానీ డింపుల్ పాపని పట్టుకోవడం అయితే మాకు పెద్ద టాస్క్ లా ఉంది. బయటకు వచ్చినప్పుడైతే అసలు పూనకం వచ్చినట్టు ఊగిపోతా ఉంటది, కుదురుగా ఒక క్షణం ఉండదు. మూవీ 11:30కి అయితే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడమే 11:15 అయిపోయింది. ఇక చూసుకోండి, మా వారు ఆగో మేఘాల మీద తోలేశారు కారు. మేము అలా థియేటర్ లోపలికి వెళ్ళి కూర్చొని 2 minutes అవ్వగలన మూవీ స్టార్ట్ అయిపోయింది. ఇంతకీ మీరు వీకెండ్ లో ఏం ప్లాన్ చేసుకున్నారు? మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తాను, మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మొత్తానికి మూవీ అయితే అయిపోయింది. మా బొడ్డోడు స్టార్టింగ్ 1/2 hour ఏమో స్క్రీన్ ని అలానే చూస్తూ ఉండిపోయాడు. ఇక తర్వాత మూవీ అంతా పడుకునే ఉన్నాడు. అసలు చూడనిస్తాడో లేదో అని భయపడుతూనే వచ్చాను, కానీ వచ్చిన తర్వాత అబ్బా మా వాడు నిజంగా గ్రేట్, అసలు మూవీ అంతా పడుకునే ఉన్నాడు. ఇక నెక్స్ట్ బయలుదేరిపోతున్నాము. అప్పటికే టైం 2:30 అయిపోయింది కదా. ఇంకా మా వారు ఏమన్నా తిన్నామా అని అడిగితే లేదులే నాకైతే పెద్దగా ఆకలి వేయట్లేదని చెప్పాను. అప్పటికి మూవీలో పాప్కార్న్ బాగా తిన్నాము. డింపుల్ పాపకేమో కళ్ళు పెద్దయ్యి కడుపు చిన్నది, అన్ని కావాలి అంటది, కానీ లాస్ట్ తిందో. చివరికి నేను వాళ్ళ నాన్న తినాలి. రక్షిత్, సినిమా ఎట్లా ఉంది? సినిమా మొత్తం బొజ్జునే ఉన్నావు నువ్వు, గుండేసుకొని. ఇక నెక్స్ట్ ఆకలి వేసినా అయ్యోపోయిన టైంకి ఎంతో కొంత తినాలి కదా, అప్పటికే లేట్ అయిపోయింది. ఇక సరే అని చెప్పి రెస్టారెంట్కి వెళ్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి ప్రకృతి రెస్టారెంట్. ఇక్కడ స్టార్టర్స్ చాలా బాగుంటాయి, బిర్యానీ కంటే కూడా స్టార్టర్స్ నాకు చాలా ఇష్టం, బాగుంటాయి. వెళ్ళిన ప్రతిసారి 3-4 స్టార్టర్స్ లాగించాల్సిందే. నన్ను గుండులో చూడాలి అంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ తప్పదు, అడ్జస్ట్ చేసుకోండి. నాకే ఇబ్బందిగా ఉంది. ఇంకెన్ని రోజుల్లో గట్టిగా 4-5 months లో వచ్చేస్తుంది కదా, నో ప్రాబ్లం. రాకపోతే ఇబ్బంది పడాలి. డాడీ బుజ్జి డాడీ నాన్న, నువ్వు చిన్న డాడీ రా, నువ్వు చిన్న డాడీ రా, నువ్వు చూ. రెస్టారెంట్ లోపల వీళ్ళిద్దరు చేసే గొడవ చూడండి. ఒకతేమో టిష్యూస్ అన్ని కదిలిస్తుంది, టేబుల్ మీద ఉన్నాయి అన్ని. ఇంకొకడేమో టేబుల్ మీద అక్కడ వేసి ఉంటే కవర్స్ అన్ని లాగి కింద పడేసేస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సైలెంట్ గా ఉన్నారు. హడావిడి సందడంతా మా టేబుల్ దగ్గరే ఉంది. ఈ గొడవ సరిపోదన్నట్టు మధ్యలో డింపుల్ పాప డాన్సులు అనమాట. డాన్సులు వద్దు, కుదురుగా కూర్చోవే అని అంటే అబ్బే బయటకు వస్తే మాత్రం అస్సలు అలివి కాదండి నాకు. దానికి భయం చెప్పాలంటే మాత్రం మా ఆయనే, నా మాట అసలు ఇందు.
ఇక ఫుడ్ అయితే వచ్చేసింది. ఓన్లీ స్టార్టర్స్ ఆర్డర్ చేసామన్నమాట. ఇది వచ్చేసి షాంఘై చికెన్, నెక్స్ట్ వచ్చేసి చికెన్ హరియాలి కబాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పేరేంటబ్బా మర్చిపోయాను, చికెన్ మెజెస్టిక్. ఆ 3 ఆర్డర్ చేసాము. ఓన్లీ స్టార్టర్సే, బిర్యానీ ఏం తినలేదు. ఇక శుభ్రంగా తినేసిన తర్వాత నెక్స్ట్ అయితే డీమార్ట్కి వచ్చామన్నమాట. డీమార్ట్కి ఎందుకంటే డింపుల్ పాపకి క్యారేజ్ బ్యాగ్ కొనడానికి. ఇక్కడికి వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. సరేలే క్యారేజ్ బ్యాగ్ ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమో చూద్దామని చెప్పి వచ్చాము. మొత్తానికి డిమార్ట్ లో షాపింగ్ అయితే అయిపోయింది. వెళ్ళింది ఒక దానికోసం, కానీ కొనింది మాత్రం ఇంకోటి. దేనికోసం అయితే వెళ్ళామో అది మాత్రం అసలు దొరకలేదు. ఇక వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడైనా షాప్స్ ఉంటే చూసుకోనాలి. ఇదండి మొత్తానికి నా వ్లాగ్ అయితే ఇంతటితో పూర్తయిపోయింది. నా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.